ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మనందరినీ ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధరావు బ్రదర్ పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అక్క నేను ఇంటికి వెళ్ళే వరకు వచ్చే టైం పడుతుంది అక్క. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వేరే వరకు. సరే బ్రదర్. సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి, నేను పాట పాడతాను. సరే. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభా, దేవాతి దేవ, రాజాతి రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మహాదయ మహాకృప గల దేవ, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు ప్రభా, దేవాతి దేవుడవు రాజా, నీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీ పాదపీఠం దగ్గర ప్రభా మేము మొరపెట్టుచున్నాం నాయన. పరిశుద్ధుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసు ప్రభా, మా మధ్యలో మీరు దిగండి నాయన. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు ప్రభా నీ నామం స్తుతి నొందదగినది తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన, మమ్మల్ని కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క దినాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా యేసు ప్రభా, నీకే వందనాలు. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అయ్యా మీరు జాయిన్ అవుటకు నీ కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా ప్రభా మీరు తొలగించండి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలు తొలగించండి. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా. దేవాతి దేవ, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు ప్రభా, నీకే వందనాలు నాయన. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి తండ్రి. మీ శిలో చాటున మరుగు చేసుకోండి. గొప్ప దేవా, నీకే వందనాలు నాయన. మీరే మాతో మాట్లాడండి తండ్రి. గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. పాటలు పాడుతూ ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, ప్రతి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా, ఎవరు ఏ సమస్య గుండా వెళ్ళినా కూడా ప్రభా ప్రతి ఒక్క సమస్యలను కూడా ప్రభా మీరు తొలగించండి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి ప్రభా. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నూతన ఆత్మలను ప్రభా మీరు చేర్చండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. యూట్యూబ్ లో ప్రభా వాక్యం వస్తుండగా ప్రభా ప్రతి ఒక్క హృదయాలు కూడా మీరు తెరవండి. సర్వసత్యంలోకి నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణ మార్గంలోకి వచ్చటకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. కేవీపీఎంల ప్రభా సేవకులున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సేవలో మీరు తోడుండి, సేవలో బలంగా వాడుకోండి యేసు ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, మీరు ఆకడకు మా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని ప్రభా నీకే వందనాలు తండ్రి. వాళ్ళకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. సేవలో మీరుండి అయా సేవలో బలంగా వాడుకున్న తండ్రి. మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి ప్రభా మీరే నడిపించమని నామానికి ఘనత మహిమ స్తుతి ప్రభావాలు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు
తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమును నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్యం చెప్పే ప్రతి ఒక్కరు కూడా వాక్యం అంశం గురించి చెప్పి, ఏ వాక్యం అయితే మనం తీసుకుంటున్నారో ఆ వాక్య అంశం చెప్పి వాక్య ధ్యానంలోకి నడిపించవలసిందిగా ప్రభు పేరట అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో
సుజాత సిస్టర్ గారు వాక్యదానాలకి నడిపిస్తారు. సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. పరిశుద్ధుడైన యేసు ప్రభువు పేరిట ప్రతి ఒక్కరికి శుభములు పలుకుతున్నాను. ఈ సాయంత్రకాల సమయం ముందు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకై దేవుడికి వేలాది వేల వందనాలు, కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంను సద్వినియోగం చేసుకుంటూ ఈ దిన వాక్యమును, ఈ దిన ధ్యానమును ప్రారంభించుకుంటాము. దిన ప్రార్థనతో. మహాగణుడవు, పరిశుద్ధుడవు, అన్ని కాలముల యందు, అన్ని స్థలముల యందు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు. ప్రభా నా తండ్రి, ఆది అంత్యంలో అయిన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు వాక్య ధ్యానంలో నా తండ్రి మేము ఎన్నో మేళ్లు పొందుకుంటున్నాం ప్రభా. ఎన్నో మాటలు ప్రభా, మర్మములు మీ యొద్ద నుంచి మేము తెలుసుకుంటున్నాము. ఈ దినము కూడా ప్రభా నాతో మాట్లాడిన దేవుడవు అతని మరి ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరి హృదయములను ప్రభ తెరవమని, నా యేసయ్య సమర్పణ జీవితం ప్రతి ఒక్కరికి కలుగ చేయమని, గొప్ప కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని, విన్న వాక్యం ఫలించుటకు ప్రభ మీరే కృప చూపమని యేసయ్య శక్తి కలిగిన నామం అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను తీసుకున్న అంశము కాలములను, సమయములను తన స్వాధీనమందు ఉంచుకున్నది. కాలములను, సమయములను తన స్వాధీనమందు ఉంచుకున్నది. దేవుడి యొక్క సందర్భంగా నాతో మాట్లాడినది ఏంటంటే, ప్రభు దినములు గడుచుచున్నవి. ఎంత త్వరగా గడుస్తున్నాయి అంటే సంవత్సరం మీద సంవత్సరం పరిగెడుతుంది. ప్రభా నా తండ్రి, నీకు రాకడ సమీపిస్తుంది. కొత్త సంవత్సరంలో వస్తున్నాయన్న సంతోషం కాదు, కానీ ఇక రాకడ దినము సమీపిస్తుంది. ఆ కాలం ఎప్పుడో, ఎందుకంటే ఇప్పుడు అనేకులకు ఉన్నటువంటి గొప్ప ప్రశ్న ఏంటంటే ఇంకెప్పుడు, దేవుడు ఇంకెంత కాలం, 2000 సంవత్సరాల నుంచి చెప్తున్న మాట ఇది. త్వరగా నేను రానయ్యున్నాను, ఇదిగో తలుపు యొద్దనే నిల్చున్నాను, తగిన కాలం ముందు నేను వస్తున్నాను. ఈ స్టేట్మెంట్స్ అనేవి వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ 2000 సంవత్సరాలు దాటిపోయినాక కూడా ఇంకా ఇదే మాట కదా ప్రభ, ఇంకెప్పుడు అంటే మనం చూసుకుంటాం కదా, యుద్ధంలను గూర్చి, యుద్ధ సమాచారంలను గూర్చి మీరు విందురుకైనా అంతం వెంటనే రాదు అయినా. సో మనం ఇక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఆ చాప్టర్ లో మనము కొన్ని వచనాలు చూసుకుందాము. 32వ వచనం, మార్కు సువార్త 13:32 వచనం. ఇక్కడ ఏమనుంది? ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినము తక్కువ చేయబడని ఎడలా ఎవరు తప్పించుకోవాలి. ఆ మాట కింద జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆ కాలం అయినప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆ కాలం అయినప్పుడు వచ్చునో మీకు తెలియదు అని ఒక దృష్టాంతము, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అక్కడ ఒక మంచి దేశాంతరం పోయి ఎప్పుడు వస్తాడో, దొంగ వాళ్ళ వస్తాడో, పొద్దున వస్తాడో, రాత్రి వస్తాడో అనుకుంటూ మనం ఆ కింద వచనాలు చూస్తాం. అయితే దేవుడి కార్యంలోని మనము లెక్క పెట్టలేము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. ఇదే మనకు మార్కు సువార్తలో 16 చూస్తాం. ఆ సమయంను గూర్చియో ఆ గడియను గూర్చియో దేవుడికి కూడా తెలియదంట. ఒక తండ్రి అయిన దేవుడికి మాత్రమే తెలిసిన విషయం ఇది. కాబట్టి మనము ఈ విషయంలో మనం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. దేవుడి కార్యంలో ఆలోచిస్తూ ఆయన చేసిన మేళ్లను,
ఆయన ఆయన మన పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి కార్యములని మనం వివరించటానికి మాత్రమే ఉన్నాం. ఎందుకంటే మనము ఆయనకు మహిమకరంగా జీవించాలి అంతే తప్ప ఆయన కార్యములను మనం శోధించకూడదు, ఆయనని ప్రశ్నించకూడదు. దేవుడు తగిన కాలం మందు, తగిన సమయం మందు ఆయన తన యొక్క నిర్ణయం మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనకు ఇది మార్కు సువార్తలోని 13వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు. 5వ వచనం చూద్దాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకొని, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూసుకొనడి. అంటే ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇది ప్రభు వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, వాళ్ళని చూడవా నువ్వు అని మనం దేవుని అంటున్నావా? మోసపుచ్చుకొనకుండా మనము చూసుకోవాలంట. మోసపుచ్చుకొనకుండా మనలను చూసుకోవాలంటే మన విషయమై మనం ఫస్ట్ జాగ్రత్త పడాలి. ఎదుటి వ్యక్తిని మనం జాగ్రత్త పరిచే ముందు మన విషయమై మనము జాగ్రత్త పడాలి. ఎవరు మనల్ని మోసపరచకుండా చూడాలి. ఇప్పుడు మనం మోసపోకుండా ఉండాలి అంటే మన నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రభువుని పూర్తిగా తెలుసుకుంటే, ఆయన వాక్య ధ్యానంలోతులోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ వాక్య మర్మాలను మనం తెలియజేస్తున్నప్పుడు దేవుడు ఈ మోసకరమైన మాటల నుంచి మనం తప్పించడానికి శక్తిమంతుడు. అంటే వాక్యం తెలియకుండా చాలా చాలా సునాయాసంగా తప్పిపోతూ మోసపోతున్న వారు అందరూ. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఆ మాట, నా నామము నిమిత్తము అందరి చేత 13వ అధ్యాయము 13వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు అక్కడ, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును, రక్షణ నొందును. నా నామము కొరకు, నా నామము నిమిత్తం. మనల్ని ఇంకా అందరు ద్వేషించలేదే కదండి, అందరితో సమాధానంగానే ఉన్నాము, వాక్య పరిచయం చేస్తూనే ఉన్నాము. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక్కరిద్దరు ఒక 2-3 చోట్ల తప్ప సేవకు ఆటంకం అయితే లేదు ఈరోజు. మరి వేరే రాష్ట్రాలకు వెళ్తే అక్కడ ఉంది భయంకరంగా. ఈ వేరే ప్రభుత్వాలు, వేరే పార్టీలు ఎక్కడైతే పరిపాలన చేస్తున్నాయి అక్కడ కొంత వ్యతిరేకత ఉంది. కాకపోతే మనకి ఏం జ్ఞానం లేదంట, మన కాన్స్టిట్యూషన్ జ్ఞానం లేదు. అది తెలుసుకుంటే దాని ప్రకారం మనము మాట్లాడడానికి వీలవుతుంది. ఎందుకంటే దేవుడు అంత్యకాలంలో అందరి హృదయాలలో కార్యం చేయ సమర్థుడు. కాకపోతే మనం కొన్ని తెలుసుకోలేకపోతున్నాము, కొన్ని రూల్స్ మనం తెలియజేయాలి కొంతమందికి. ఎందుకంటే గుడ్డిగా వెళ్ళిపోతారు అనమాట కొంతమంది. మరి ఏబిసిడీలు కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నారు సువార్తలు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతున్నారు. మీరు మత మార్పులను చేస్తున్నారు అని ఎవరనంటే భయపడిపోతున్నారు. మనం వెళ్తుంది ఏంటి, సువార్తను మాత్రమే ప్రకటిస్తున్నాము, వాళ్ళని వాళ్ళ మతంలోనే వదిలేస్తున్నాం అండి. మీ ఆచారాలతోటి మాకు సంబంధం లేదు, మీ ఆధ్యాత్మిక మార్గము గురించే మేము మాట్లాడుతున్నాం అని చెప్పగలగాలి. దేవుడు మనకి ఇచ్చిన ద బిగ్గెస్ట్ కమిషన్ అన్నమాట కదా. పౌలు భక్తుడు ఏమంటాడు, నేను క్రీస్తును ప్రకటించక మానలేను, సిలువను గూర్చిన వార్త అది కేవలం నశించుచున్న వారికే వెరితనం, కానీ ఆయన యందు రక్షింపబడుతున్న మనకు అది శక్తి. మరి శక్తిని ఆశ్రయిస్తున్నామా లేదా? మనము భక్తి మాత్రమే కనిపిస్తుందా? శక్తిని ఆశ్రయించకుండా శిల్వ కార్యము, దేవుని కార్యము, సేవా భారం చేస్తే ఫలభరితం కాదు కదా. ఎందుకంటే కాలములు, సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అలాగే ప్రతి పరిస్థితిని కూడా తన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు ఆయన. ప్రతి పరిస్థితిని తన స్వాధీనంలోనికి పెట్టుకున్న దేవుడు. ప్రపంచాలు, ప్రభుత్వాలు ఆయన అధికారమునకు లోబడాల్సిందే. ఆయన యొక్క కార్యములు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాకపోతే ఆయన ఏమంటున్నాడు ఒక మాట చూడండి మీరు, 13వ అధ్యాయము 6వ వచనం, నేనే ఆయననని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి.
ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే కలవరం. ఎంత భయంకరమైన కలవరం అంటే, అయ్యో ధరలు పెరిగిపోతున్నాయంట, అయ్యో యుద్ధం వచ్చేస్తుందంట, అయ్యో అయ్యో అన్నిటికీ కలవరం. మనుషులు ఎందుకు ఈరోజు ఇంతగా కలవరపడుతున్నారు? ఎందుకు ఇంతగా కలవరపడుతున్నారు అని కేవలం దేహమును కృషింపచేయు సైతాను కార్యములకిన దేహమును ఆత్మను కూడా రక్షించగలిగే దేవునికి భయపడమా? కేవలం శరీర శ్రమల గురించి భయపడుతున్నాం, అంతే కలవరం. యుద్ధం వస్తే ఎట్లా, కరువులు వస్తే ఎట్లా కదండి, ఈ సునామీలు వస్తే ఎట్లా అంటే ధైర్యంతో వాక్యంని ప్రచారం చేస్తున్నప్పుడు అన్నీ కలుగును. ఎందుకు దేవుడు మాట అన్నాడు, నా నామమ్మ నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడదురు చెప్తున్నాడు కదా మాట. ఖచ్చితంగా మీరు ద్వేషించబడాలి. అప్పుడే మన శిలువ కార్యము, మన సేవా కార్యక్రమము చాలా జాగ్రత్తగా జరుగుతుంది అనేది ఒక రుజువు అన్నమాట. హింసించబడుతున్న వారి కొరకు అంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదండి, హింసించబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే సేవ ముందుకు సాగాలి. దినములు కొద్దిగా ఉన్నాయి, ఎందుకంటే సమయంలో ఆయన స్వాధీనంలోనే, ఆ గడియలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆ కాలంలో గురించి మనము బాధపడవద్దు, కలవరపడవద్దు. దేవుడి కార్యంలో ఆయన ఎట్లా జరిగించుకోవాలో ఆయనకు తెలుసు కదండి. ఎంత మందిని, ఎంత గొప్ప సేవకులనైనా ఎంత వరకు వాడుకోవాలో కూడా దేవుడికి తెలుసు. అంటే ఆ వ్యక్తి ద్వారా ఎంత వరకు పని చేయించగలగలో అది ఆయన సామర్థ్యం, మనది కాదు. మనం కేవలం నిమిత్తం మాత్రమే ఆయన చేతి పాత్రలు. ఆయన ఎంతవరకు ఈ పాత్రను వాడుకుంటాడు మనకు తెలియదు, కానీ వాడబడుతున్నామా లేదా ఇది మనం ప్రశ్నించుకోవాలి. కేవలం వాడబడుతున్నామా కదండి. నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటి, మూల పాఠముల వైపు మనం ఇంకిపోకూడదు. కొత్త వారికి మాత్రమే మూల పాఠం. కొత్తగా అన్యులకు మనము సువార్తను అందిస్తున్నప్పుడు వారికి మూల పాఠములు ఖచ్చితంగా చెప్పాలి. కానీ బలపడుతున్న వారికి మనం ఏం చేయాలంటే ఘనమైన ఆహారం లోతులోనికి నడిపించాలి. ఇది జరుగుతాం లేదు. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, నేను క్రీస్తును ప్రకటింపక మానలేను అని అనగలుగుతున్నామా? మన వాక్యంలో క్రీస్తే లేడు అక్కడ. దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవుడు ఇట్లా చెప్తున్నాడు, దేవుడు అట్లా చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు పగ తీర్చుకుంటూ ఆయన వంతు ప్రార్థనను వినుట ఆయన చిత్తము, ప్రార్థనకు జవాబులు ఇచ్చుట ఆయన చిత్తము, చిత్త ప్రకారం జరిగించండి. దేవుడు అంటున్నాం కానీ క్రీస్తును గూర్చిన బోధ, క్రీస్తును ప్రకటింపక మానలేను అంటున్నాడు. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త మనకు శక్తి, అది మనకు శక్తి. ఆ శక్తిని ఆశ్రయించకుండా మనము సేవ చేస్తూ ఉంటే మరి మనుషులు మన పైన రాళ్ళు వేస్తారు కదా, ఎగతాళి చేస్తారు కదా, నేరగ బండిగా క్వశ్చన్స్ చేస్తారు కదా, జవాబు చెప్పలేక పారిపోతున్నారు కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సిలువను గూర్చిన వార్త వారికి అది వెర్రితనము. కాబట్టి వెర్రి 1000 తలలంట. 1000 విధాలుగా వాళ్ళు క్రైస్తవులని పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు, హింసిస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపుతున్నారు, చర్చిలు ధ్వంసం చేస్తున్నారు. కాకపోతే ప్రతి దానికి దేవుని యొద్ద లెక్క అయితే ఉన్నది. కానీ మన సేవలో లోపం ఉండకూడదు. నేను క్రీస్తును ప్రకటింపక మానలేను అంటున్నాడు. ఎందుకంటే ఆ సమయము, ఆ గడియ, ఆ పరిస్థితులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయనను ఆశ్రయించి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్తున్నప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులను ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అవమానిస్తారేమో కొన్నిసార్లు, సిద్ధపడాలి. అంతే తప్ప వీళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు నన్ను తక్కువ చేస్తున్నారు, నన్ను తీసి పాడేస్తున్నారు, నాకు విలువలు ఇవ్వటం లేదు, ఇవి కాదు సేవలో. ఎందుకంటే సేవ ఎవరి కొలత వాళ్ళది. ఒకసారి మనము సిలువకు మన సేవను అప్పగించుకొని, సిలువకు అంటే యేసు ప్రభువు, మన సేవను అప్పగించుకొని మనం ముందుకు సాగుతున్నప్పుడు వ్యతిరేకత అనేది ఖచ్చితం. ఇది ముందు తెలుసుకోవాలి.
మన తోటి సహోదరులు కావచ్చు, మన కమ్యూనిటీల వాళ్ళు కావచ్చు, మన ఇరుగు పొరుగు బంధుమిత్రులు కావచ్చు. వ్యతిరేకత అనేది ఖచ్చితం. మీరు అందరి చేత నా నామము నిమిత్తము ద్వేషించబడుదురు. ఇది మర్చిపోతున్నాం. ప్రభా, నేను ఇంత నీతిగా సేవ చేస్తున్నా, నన్ను ఎంత పాయింట్ అవుట్ చేస్తున్నారు, నన్ను ఎంత అవమానపరుస్తున్నారు ప్రభా. ఈ అవమానము నేను తట్టుకోలేను, ఈ అవమానము నేను తట్టుకోలేను. కానీ వాక్యం చెప్తుంది ఏంటి కదండి? మనం మనుషుల మాటలను వింటామా, వాక్యానికి విలువిస్తామా? ఎప్పుడైనా వాక్యంతో సరిచూసుకుంటాం. మీరు శ్రమ పడాలి, శ్రమ పరచబడుదురు, అందరి చేత ద్వేషించబడుదురట. ఎందుకు ద్వేషిస్తారో మనకు తెలియదు. ఏ విషయంలో అంటే ఈమె ఇట్టుంది, ఆయన ఇట్లున్నాడు, ఆయన ఇట్లా చెప్తాడు, ఈమె అట్లా వాడుతుంది, ఈమెకు వాక్యమే రాదు, చెప్పచ్చు కదా, ఏమైనా చెప్పచ్చు మన గురించి. ఏది చెప్పినా మన జీవితము దేవుడు తప్పకుండా మనకు తీసుకుని వస్తాడు కదండి. మన లెక్క మనం అప్పగించుకుంటున్నాము, మన జీవితం మనం తీసుకొని వస్తున్నాడు. ఈ మనుషులు చేసే కామెంట్స్, మనుషులు మనల్ని దిగజార్చాలని, వెనక్కి లాగాలని, మనలో నిరుత్సాహం కలిగించడానికి సాతాను ఉపయోగించే ఒక బలమైన బాణం ఈ మాట. ఇది పనికిరారు సేవ, సేవకు పనికిరారు. సేవకు అసలు విశ్వాసులుగా పనికిరారని కూడా అంటారు చాలా మంది. ఇది విశ్వాసంలో పనికిరారు. కానీ మనకు తెలుసు మన దేవుడు బలమైన దేవుడు, మనల్ని బలపరచువాడు. మన బలహీనతల యందు ఆయనే మనను పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత మనల్ని బలమందించిన వాడు ఆయనే. ఆ బలమైన దేవుని రెక్కల క్రింద మనము ఉన్నాం. కాబట్టి బలమైన దేవుడు మనకుండగా మనకు విరోధి ఎవరు కదండి? మనకు విరోధి ఎవరు? మనుషులు మాట్లాడే మాటలకు దిగజారిపోతావా, నీరసించిపోతామా? మనము విశ్వాసులుగా ఎలా ఉండాలి అంట, యుద్ధమునకు సిద్ధపడిన సైనికుడి వలె ఉండాలి. యుద్ధమునకు సిద్ధపడినప్పుడు ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, ప్రాణ సంకటం కూడా జరుగుతుంది. కానీ సిద్ధమైన మనసుతో వెళ్తున్నప్పుడు అంటే, సిద్ధమైన మనసు, ఖడ్గము, వాక్య ఖడ్గము, సిద్ధమనే జోడు తగిలించుకుని వెళ్తుంది. మన మనసు సిద్ధంగా ఉందా? ఫస్ట్ బలహీనతలో కొట్టుకుపోతున్నామా? ఎవరు మనల్ని పాయింట్అవుట్ చేస్తారోనని దిక్కులు చూస్తున్నామా? ఎందుకో ఆ నిర్లిప్తత మనలో వచ్చేస్తుంది. మనలో ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎంత చేస్తున్నాను కూడా కదా, ఏంటి మనోళ్ళే నన్ను ఇంతగా నిలదీస్తున్నారు, ఎందుకు? నాలో లోపం ఎక్కడుందని ఎప్పుడు అనుకుంటున్నామా మనం ముందు వాక్య రీతిగా ఖచ్చితంగా తర్బీదై ఉండాలి. తర్బీదు అయితేనే ప్రభు కార్యము మనం చూస్తాం. ప్రభు కార్యంని చూడాలి. ఎందుకంట మనము సిలువ దగ్గర నిలబడి ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని కదండి, రక్షణార్థమైన మారు మనస్సును కలిగజేసుకుని ప్రభు యొక్క పాద సన్నిధిలో నిలబడి ఉన్నాం. మనము ఎట్లాంటి దేవుని కలిగి ఉన్నామంటే, మరణమును జయించిన దేవుడు, సృష్టి అంతటిని మాట చేత నిర్మించిన దేవుని పాద సన్నిధిలో ఉన్నాం. మన దేవుడు ఇట్లాంటి దేవుడు కాదు. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. సార్వభౌమత్వం అంటే ప్రపంచమంతా ఆయన అధికారం కింద ఉంది. అందుకే ఆయనని సార్వభౌముడు అంటున్నాం. సావరెన్ గాడ్ అంటే ప్రతి ప్రపంచంలోని ప్రతి కదలిక ఆయన ఆధీనంలో ఉంది. అంత గొప్ప దేవుని సేవిస్తున్న మనము అల్పమైన వాటిలో కొన్నిసార్లు నిరుత్సాహం. కానీ కాలంలను సమయంలను ఎరిగిన దేవుడు నిన్ను తగిన కాలం మందు ఎక్కడ వాడుకోవాలో, నిన్ను ఏ రీతిగా వాడుకోవాలో, నిన్ను ఎవరి మధ్య వాడుకోవాలో కూడా దేవుడికి ముందే తెలుసు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనల్ని మనం కూడా బేరీజు వేసుకోవాలి. ఏంటది? మనము ఎంతవరకు ఎంతమంది దగ్గర మాట్లాడగలం? ఓ 100 మంది ముందు మాట్లాడగలమా ప్రభువు గురించి? ప్రభు గురించిన సాక్ష్యం మాట్లాడడం అంటే జస్ట్ సాక్ష్యం. ఒక 100 మంది ముందు చెప్పగలమా? పడుతున్నామా? సిద్ధమైన మనసుతో మనం వాక్యం చెప్పగలుగుతున్నామా? దేవుని ధ్యానంలో మనము ఉన్నామా? మనం ప్రశ్నించుకోవాలి.
ఎందుకంటే పరిస్థితులను కూడా తన స్వాధీనంలో ఉంచుకున్న దేవునికి మనం లెక్క చెప్పాలంటే ఆ పరిస్థితులను కలుగజేసిన వాడు ఆయనే. ఆ కాలమును ఆ సమయంలో నిర్ణయించిన వాడు కూడా ఆయనే. ఆయన కార్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి ఎంత ధైర్యం, మనకు ఎంత ధైర్యం కలుగుతుంది కదా. చూడండి ఆ మాట, మార్కు సువార్త 13:3లో 13 వచనంలో, నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. ఆయన నామం నిమిత్తం మనము శ్రమల పాలవుతున్నామంట. నామం నిమిత్తం మనము శ్రమల పాలవుతున్నాం, ద్వేషించబడుతుంది, అందరి చేత ద్వేషించబడుతుంది. ఎంతమంది మనల్ని ద్వేషిస్తున్నారు అంటే మనకు తెలియదు. మన ముందు మాట్లాడతారు, మన వెనక మన ముందు మాట్లాడేది ఒక మాట, మన వెనక మాట్లాడేది మరో మాట. ఇలాంటి వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకొని కూడదు. ఎందుకంటే విశ్వాసికి ఇలాంటి బలహీనమైన సంఘటనలే నిరుత్సాహం కలిగిస్తాయి. నేను ఎంత బాగా మాట్లాడుతున్నా, నేను ఎంత బాగా పాడుతున్నా, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత బాగా సేవలు వాడబడుతున్నా, నన్ను ద్వేషించువారే ఎక్కువ కదా ప్రభువా, నన్ను తీసి పడేస్తున్నారు కదా, లెక్కలేని తనము నా విషయంలో నన్ను చాలా అవమానపరుస్తున్నారు. మనం ఒకసారి మన సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ అంటే మన అంతర్మదనంలోనికి మనం వెళ్ళాలి. తప్పు ఎక్కడ ఉంది, లోపం ఎక్కడ ఉంది, మనం బోధిస్తున్న బోధలో క్రీస్తు ఉన్నాడా? ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాం, ఏంటో చెప్తున్నాం. సిలువను పక్కన పడేసినాము, యేసు ప్రభుని అభిషక్తుడైన క్రీస్తు అంటే రాజు, అభిషేకించబడినవాడు, మన సువార్తలో అభిషేకించబడిన రాజు ఉన్నాడా? జ్ఞాపకం చేసుకుందామా? మనం మాట్లాడిన ప్రసంగాలు అన్ని ఒకసారి వెనక్కి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది మన లోపం ఏంటో. క్రీస్తును ప్రకటించక మానలేను అని ఎంత గట్టిగా చెప్పగలిగింది పౌలు భక్తుడు. ప్రకటించక మానలేను, నేను ఉండలేను అసలు కదా. నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని వాడుతున్నాం, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా అంటున్నాం. కానీ ఆ క్రీస్తును ప్రకటించుట మానలేనయ్యా అని చెప్పగలగాలి. ఆయనను గురించిన ప్రకటన మన వాక్యంలో ఉండకపోతే మనము అంత్య దినముల గురించి, తీర్పును గూర్చి, పరలోక రాజ్యంను గూర్చి, ఆయన రాకడను గూర్చి చెప్పలేము. ఎందుకంటే అక్కడ చెప్పనీయకుండా దాటి వేయించేస్తుంది అనమాట దుష్ట శక్తులు. కాబట్టి క్రీస్తును ప్రకటించుట నేను మానను, నేను క్రీస్తును మాత్రమే నా ముందు పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. యేసు ప్రభ నాతో మాట్లాడుతాండ్రి, నేను ఈ రోజు నేను సాటర్డే నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కొంచెం అనారోగ్యంతో కొంచెం టైం రెస్ట్ తీసుకున్నాక నేను సిద్ధపడుతున్నాను. నేను ఏం మాట్లాడాలి ప్రభా, నేను నిన్ను గూర్చి తప్ప నేను ఏం మాట్లాడగలను తండ్రి? క్రీస్తును ప్రకటించక నేను మానలేను. ఎందుకంటే ప్రార్థించండి, ఉపవాసించండి, మంచి చేయండి, దాన ధర్మాలు చేయండి, తర్వాత అందరితో ప్రేమగా వ్యవహరించండి, కరుకుదనం వద్దు, మీరు సాత్వికులై ఉండండి. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మనం క్రీస్తును గూర్చిన ప్రకటన ఎక్కడుంది? ఇవి ఎన్నిసార్లు చెప్పుకుంటాము? ఒకసారి ఒక మాట వింటాం కదా, దేవుడు నన్ను ముట్టిండు, నన్ను బలపరిచిండు, నన్ను రక్షించిండు, నాకు విమోచన ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏంటి? దేవుని సొత్తు, నేను దేవుని బిడ్డ. కాబట్టి నేను ఎట్టి పరిస్థితులలో దేవునికి వ్యతిరేకంగా ఏది చెయ్యను. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ నాకు చేతనైనంత వరకు, నాలో శక్తి ఉన్నంత వరకు, నేను చేయగలిగినంత వరకు ప్రతిదీ దేవుని మాట తూచా తప్పకుండా నేను చేస్తా. ఇది మనం ఒక తీర్మానం తీసుకున్నాం. తీర్మానం తీసుకున్నాక మన ఆ మన లోపంలో మనకు తెలుస్తుంటే మనం ఇక్కడ తప్పిపోతున్నాము, ఈ విషయంలో సరి చేసుకోవాలి. దానాలు, దాతృత్వము కదండి, సహాయం చేయటము, మాట సహాయం కూడా మనం చెయ్యొచ్చు. డబ్బులే సహాయం చేయాలని కాదు, ఒక మంచి మాట సహాయం, ప్రార్థన, విజ్ఞాపన చేయటం వారి కొరకు, ఇవన్నీ కూడా దేవుడి కార్యంలో ఆయనకి ఇష్టమైన కార్యం కదండి. అప్పుడు మనం ఖచ్చితంగా క్రీస్తును గూర్చి ప్రకటిస్తూనే ఉంటాం. ఎందుకంటే
దేవుడు ప్రేమామయుడు, ఆయన ఎవరిని విసర్జించువాడు కాడు. చూడండి ఆ మాట. దేవుడు తన ప్రజలను ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు. తన ప్రజలను ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు అంట. అందుకని ఆయన ఏమంటున్నాడు ఇక్కడ మార్కు సువార్త 13:19 18 నుంచి అవుతాను. అది చలికాలమందు ఏది ఆయన రాకడ దినము, ఆ కాలము, ఆ సమయం. ఎందుకంటే ఆ పరిస్థితులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మనము కేవలము ఆయన రాజ్య సువార్తను ప్రకటించుటకే పిలువబడ్డాం. ఆ పిలుపులో మనము లోపం లేకుండా, మన శక్తి వంచన లేకుండా మనము ప్రచారం చేద్దాం. మనలో శక్తి అంతా కూడగట్టుకొని, ప్రభా నీ శిలువ శక్తిని నేను ప్రకటించాలా. నేను మామూలు మాటలు కాదు నైనా, కేవలం నీ గురించి, నీ గుణగణాలను గురించి నేను ప్రకటించాలా. ఎందుకంటే ప్రభు యొక్క గుణగణాలు తెలియకుండానే గతించిపోతున్నాయి చాలా జీవితాలు. అని ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమమయుడు, ఎవరిని విడిచిపెట్టువాడు కాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపంలో చేయబడిన వారు. క్రైస్తవులేమి, అన్యులేమి, యూదులేమి, ఎవరైనా సరే ఆయన స్వరూపంలో చేయబడిన వారు కాబట్టి ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నాడు ఆయన. మనము మనుషులను డివైడ్ చేస్తున్నాం కదండి. మనము గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఎట్లయితే కూరగాయలని అన్నిటిని వేరు చేస్తుంటామో అట్లా మనుషులను మనం చేస్తున్నాం. కానీ ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడు కదండి. ఏకరీతిగా ఉన్న దేవుడు ఆది కాలం నుంచి మన పాత నిబంధనలోని బిడ్డలందరినీ ఏ విధంగా ప్రేమించిండో ఈ రోజు కూడా, ఇక రేపు ముందు వరకు కూడా, ఆయన రాకడ దినం వరకు కూడా అంతే గొప్పగా మనల్ని ప్రేమించేది. మనల్ని విడిచిపెట్టువాడు కాడాయన. నాకు అసహ్యము, విసర్జించుట నాకు అసహ్యము, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, ఎవరు రక్షణ లేకుండా చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఇది దేవుని గుణగణాలు. ప్రతి ఒక్కరిని ప్రేమించు, వారు ఎట్లా ఉన్నా సరే, వారు ఎట్లా ఉన్నా, ఏ rupamlo ఉన్నా, నల్లగా, తెల్లగా, లడ్డుగా, కురూపిగా, అందంగా, ఏ విధంగా ఉన్నా సరే ఆత్మ సౌందర్యాన్ని చూసే దేవుడు. కాబట్టి మనము ఆయన కాలంను గూర్చి, ఆయన సమయంలో గూర్చి మనం ధ్యానిస్తూ మనము సమయమును సద్వినియోగం చేసుకుంటలేము. ఎందుకంట ప్రభు వస్తాడు. ఎందుకంట ఆ దినములు తక్కువ చేయబడిపోతే మరి ఎవరు మిగులరు. కాబట్టి మనం చూడండి ఆ నిశ్చిత చూడండి. మార్కు సువార్త 13:18 17 నుంచి చదువుతాను. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకంటే అవి శ్రమ దినములు కాబట్టి ప్రభు దినము మహాభయంకరమైన దినము. ఆ దినం ఎట్లుంటుందంట, ప్రకాశము ఒక దిక్కు నుంచి మరొక దిక్కునకు వెళ్తేప్పుడు ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు సూర్యరశ్మి భూమి మీదకి వస్తుంది 8 seconds టైం. సూర్యుడి నుంచి విడుదలైన ఆ సూర్యరశ్మి భూమిని చేరటానికి 8 సెకండ్ల టైం పడుతుంది. అప్పుడు రెప్పపాటు కాలమే అంటాం కదా, రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలో ఆయన భూమి అంతా తన దేవదూతలను వెంట వేసుకొని వాళ్ళందరినీ సమకూర్చుకుంటూ వచ్చే దినం. ఆ దినంలో గర్భిణీలకు శ్రమ, చలికాలం ముందు రాకూడదని మనం ప్రార్థించాలి. మన విజ్ఞాపన ప్రార్థనలో ఇదే ఉండాలి. ప్రభు నీకు రాకడ తథ్యం, నీకు రాకడ సత్యము. ఆ రాకడకు సిద్ధపరచున్నాను. మనం సిద్ధపడాలి. అవతలి వ్యక్తిని, ప్రతి ఒక్కరిని సిద్ధపరచడానికి ప్రార్థన చేయాలి. ముందు వారు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనము పాటిస్తున్నాం కాబట్టి అనేకుల వరకు మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడి కార్యం విశదించినప్పుడు ఆయన గుణగణాలను కూడా మనము వారికి జ్ఞాపకం చేయాల. ఎంతసేపు నువ్వు అడుగు నీకు ఇస్తాడు, నువ్వు అడుగు నేను స్వస్థపరుస్తాడు, నువ్వు అడుగు నీకు దారి చూపిస్తాడు. ఇవి వాళ్ళు వాక్యం చదివి కూడా తెలుసుకుంటున్నారు కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ వాక్యం వాళ్ళని నడిపించింది. మనం చాలా మందికి చెప్తున్నాం. అనేకులు క్రైస్తవులకు తెలియదా క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ కి తెలియదా, ఈస్టర్ కి తెలియదా? ప్రతి పండుగలో వాళ్ళు తెలుసుకుంటుంది. అదే కదా గుడిలో చెప్పేది. ప్రభు వస్తాడు, ప్రభు వచ్చాడు, మళ్ళీ వస్తున్నాడు. బాలుడిగా వచ్చినప్పుడు
యూదులు గ్రహించలేకపోయినారు, అన్యులు గ్రహించారు. తిరిగి రానై ఉన్నప్పుడు అందరూ గ్రహిస్తారు, ఎందుకంటే వాక్యము వెదజల్లబడుతోంది. ఎన్ని ఆటంకములున్న దేవుడు తన వాక్యంని ముందుకు తీసుకువెళ్ళటానికి ఎంతో మంది సేవకులను సిద్ధపరుస్తున్నాడు. ఎంతో మంది సేవకులు సిద్ధపడుతున్నారు. తెగించిన వారు ఉన్నారు, భయపడేవారు ఉన్నారు, వెనుదిరిగేవారు ఉన్నారు. ఏదైతేనేమి వాక్యం అయితే వెళ్తుంది కదండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అది చలికాలం మందును సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించండి. ఉందా ఈ మాట మన ప్రార్థనలో? ఇక రాకడ దినమున గర్భిణీలకు పాలిచ్చే వారికి శ్రమ ఉంట ప్రభా, చలికాలం రాకుండా ఉన్నట్టు సహాయం చేయను ఆయన. మనం ప్రార్థన చేయటమే, ఎందుకంటే ఆ దినము ఆ గడియ తండ్రికి మాత్రమే తెలుసు. కానీ మన ప్రార్థనలో ఈ పాయింట్ ఉండాలని చెప్తుంది ఇక్కడ భక్తుడు. అది చలికాలం మందు సంభవింపకుండా వలనని ప్రార్థించండి. అవి శ్రమ గల దినములు, అంతే. అవి శ్రమల దినములు. ఆ దినములు ఎట్లున్నాయట? ఇది వరకు అంత శ్రమ సృష్టించిన దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు. అంటే ఇప్పుడు వరకు మనం చూస్తున్న శ్రమలు శ్రమలే కాదని అర్థం. వరకు మనం చూస్తున్నవి శ్రమలే కాదు, మనకు వచ్చినవి శ్రమలే కాదు. వీటికే మనం కలవరపడుతున్నాం, వీటికే మనము భయపడిపోతున్నాం, బెదిరిపోతున్నాం, వణికిపోతున్నాం. అమ్మో ఆ రోజు ఇంకెట్లుంటుందంటే అది అంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇక ముందు రాబోదు. అంత భయానకమైన దినం ఆ దినం. చూడండి అన్నమాట. ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల. ఆ శ్రమలు అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి ఆ దినములను తక్కువ చేయబడని ఎడల, చూడండి అన్నమాట, ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏ శరీరియు తప్పించుకొనకపోవును. మనం చెప్పాల్సిన వాక్యం ఇదే. రాకడ సమీపించింది కాదు, రాకడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ప్రభువు ఎప్పుడు డిక్లేర్ చేస్తే ఆ రోజు దేవుడు రావటానికి భూమికి సిద్ధంగా తలుపునొద్దని నిలబడి. మరి ఆ దినమును ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలి? అంత శ్రమలు ఉన్న దినం అంట, అంత శ్రమలు గల సమయం, అంత శ్రమలు ఉన్న సమయంలో మన సిద్ధపాటు ఎలాగున్నది? ఇంకా చిన్న చిన్న వాటి కోసమైనా గొడవలు, ఇంకా ఎటువంటి విషయాలపైన మనం ఆసక్తిని చూపిస్తున్నాము? నన్ను వాళ్ళు తక్కువ చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను తీసివేస్తున్నారు అని నేను అనుకుంటే ఎట్లా? నన్ను ఎవరేమనుకున్నా కూడా దేవుడు నన్ను తీసేసిండా? నాకు ఉన్నత స్థితిని ఇస్తూనే ఉన్నాడు కదండి. దేవుడు మనల్ని విడిచిపెట్టిండా? దేవుడు మనల్ని బలపరచటం లేదా? వాక్యంతో మనతో మాట్లాడటం లేదా? పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఇచ్చిందా? దేవుని కార్యాలను ఆశ్చర్య రీతిగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క మాటలు చూసుకుందాము. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. తక్కువ చేస్తాడు కాదు, తక్కువ చేసేసిండంట అప్పటికి. ఎవరి కోసం? అది ఏర్పరచబడిన వారి కోసం. మాట మాట్లాడుకోవాలి. ఏర్పరచబడిన వారమా మనము? ఏర్పరచబడిన వారి గుణగణాలు మనలో ఉన్నాయా? ఏర్పరచబడిన వారము అని మనం అనుకుంటున్నామా? కదండి. ఈ ప్రశ్న మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే సందిగ్ధత, కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. దేవుడు నన్ను పిలిచిండు, వాక్యం అందిస్తున్నాను, నేను దేవుడి కార్యాలను మాట్లాడుతున్నాను, ఆయన క్రియలను వివరిస్తున్నాను. ఇంతకు ఏర్పరచబడిన వారి యొక్క ఆ యొక్క క్యారెక్టర్ మనలో ఉందా? మనం ఇంకా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? వాక్యంను, క్రీస్తును ప్రకటించడం మానేసి ఇంకేమో మాట్లాడుతున్నాం. ఏర్పరచబడిన వాడు ఏం చేయాలా? ఎందుకు ఏర్పరచబడ్డా? దేవుడు ఎందు నిమిత్తం నిన్ను ఏర్పరచుకున్నాడు, అది మర్చిపోతున్నామా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి మన ప్రయారిటీ ఇస్తున్నాం? ప్రాధాన్యత దేనికి ఉంది? మనము ఏర్పరచబడిన వారం కాబట్టి మనలాంటి వారి కోసము దేవుడు ఆ దినములను ఆల్రెడీ తక్కువ చేసేను. ఆ మాట చూడండి అన్నమాట. ఆ దినములు అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాబట్టి
ఇదిగో దేవుడు ఇక్కడున్నాడు, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో దేవుడు వచ్చేసిండు అని చెప్పి అనేకులు మోసపుచ్చుతుంటే మనం 80% మోసపో. కారణం ఏంటంట, ఆ భయంకరమైన దినములు ఆ శ్రమలు అవి వేరేగా ఉన్నాయి. ప్రభు వర్ణించిన సందర్భం అది వేరేగా ఉంది. చూడండి, ఆ దినమును గూర్చి గడియను గూర్చి 32వ వచనంలో మళ్ళీ చూస్తాం ఒకసారి. ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగడు, జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియని దానికోసం మనం ఎందుకు, వాక్యమే చెప్తుంది తెలియదు. అది మీరు తెలుసుకోవాల్సిన మీ పని కాదంటున్నారు. మన పని కానిది మనము ముందుకెళ్ళకూడదు. మనకి ఇచ్చిన పని మాత్రం ముందుకెళ్తే చాలు కదా. ఆ మాట పట్టుకుందాము. నేను క్రీస్తును ప్రకటించక మానలేను. నా వాక్యంలో నేను చెప్పే ధ్యానంలో క్రీస్తును మాత్రమే నేను బోధిస్తాను. ఇంకా ఒకసారి క్రీస్తును తెలుసుకున్నాక వాళ్ళే వాక్య ధ్యానంలో ఎలా బలపడాలి, ఎప్పుడు ప్రార్థనలు చేయాలి, ఏం సహాయం చేయాలి, దాన ధర్మాలు దాన కృత్యాలు ఎవరికి చేయాలి, అదండి విజ్ఞాపనలు ఎందుకు చేయాలి, ఇంకెవరికి సువార్తను ప్రకటించాలి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు వారికి మాత్రమే ఒక్కటొక్కటిగా తెలియచేస్తూ ఉంటాడనమాట. మనం క్రీస్తునే ప్రకటించక ఆల్రెడీ ప్రకటించబడిన విశ్వాసిని పట్టుకొని మనం ఏమేమో చెప్తుంటే ఆ విశ్వాస కోపం వస్తుందా? నాకు తెలియంది నాకు ఎందుకు చెప్తున్నావా, నాకు తెలిసిందే చెప్తున్నావా, ఏం చేస్తున్నావు బాబు నువ్వు, ఏం మానువు, నాకు ఏం చెప్తున్నావు అని ప్రశ్నిస్తారు కదా. తెలియబడని విషయాలు వాళ్ళకి మనం తెలియచేయాలి. తెలిసిన వాటిని గురించి పదే పదే చెప్పటం ద్వారా ప్రయోజనం లేదు. దేవుడు రాబోతున్నాడు, అది సత్యం కదా, మనం అది చెప్తున్నాం. దేవుడు మన కొరకు వచ్చిండు, అది కూడా సత్యం. కానీ ఎందుకు వచ్చిండు చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథంలో 55వ వచనము 55వ వచనము మళ్ళీ వస్తాము. 55వ వచనము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని. యెహోవా దొరుకు కాలంలోని సమయం తన స్వాధీనం ఉంచుకున్న దేవుడు ఆ ఒక కాలం నిర్ణయించిండు. ఆ కాలం దాటి వెళ్ళిపోతే నీకు మళ్ళీ దొరకడేను. అందుకే తగిన కాలమందు, ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయనను వెతికిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలా, ఆయనను ప్రకటించాలి. అదండి, ఆయనను ప్రకటించాలి. ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. ఇది దేవుడి గుణం. యెహోవా వైపు నువ్వు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన నీ వైపు తిరగడం ముందు నువ్వు ఆయన వైపు తిరగాలి. ఎందుకంటే ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోమంటున్నాడు. ఏం వేడుకుంటున్నాం? ప్రభా, ఈ ప్రజలు నశించిపోతున్నారు. ప్రభా, నీ రాకడ సమయం దగ్గరికి అయింది, ఇంతమంది నశించిపోతున్నారు. ప్రభా నా తండ్రి, విశ్వాసులు పడిపోతున్నారు, భక్తులు పడిపోతున్నారు కదండి. సేవలో పని వేగంగా జరిగించిన వారు అంత వేగంగా పడిపోతున్నారు. జీవం వేడుకుందాం. ప్రభు సమీపంగా ఉండగానే వేడుకోవాలి. ఆ దినములు ఆ సమయంలో ఆయన వచ్చేటైనా మనం వేడుకుంటామా? కలవరంతో ఉన్నాం కదా. ఆ సమయంలో మనం ఇట్లా వేడుకుంటాం. ఇప్పుడు సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేస్తాం. ఎందుకంటే ఏదైనా సరే దాన్ని తారుమారు చేసి తన కార్యంలో మాత్రమే విజయవంతంగా ముగించేవాడు మన దేవుడు. కానీ ఎన్ని పన్నాగాలు, ఎన్ని కుయుక్తులు, అది దానికి కూడా తక్కువ సమయం అని చెప్పి దానికి కూడా కలవరం ఉంది. అది ఎంత తొందరగా మనుషుల్ని పడేయాలి, విశ్వాసంలో పడగొట్టాలి, శోధనలో వాటిని తొక్కాలి, తన రాజ్యంలోనికి ఎక్కించుకోవాలి నంబర్. ఎందుకంటే
దానికి సమస్తము తెలుసు, దేవుడి వాక్యం అంతా తెలుసు. ప్రధాన దూత కదా అది ఒకప్పుడు. ఫైర్ లీడర్, అందమైన దూత, ఇంత అందమైన దూతగా కెరూబుగా చేయబడినవాడు. 1/3 3% దూతలతో పడవేయబడ్డాడు. అంటే ఎంతమందిని అప్పటికే సమకూర్చుకున్నాడు పరలోకంలో పడవేసే దినం వరకు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినాక పరలోకంలోనే అంత తెగించిన దయ్యము సైతాను భూమి మీద మరెంత విజృంభిస్తుంది. మరి అంత విజృంభించే సాతాన్ని ఎదుర్కోవాలి అంటే నీవు క్రీస్తును మాత్రమే ప్రకటిస్తూ, క్రీస్తు విషయమైన గుణగణాలను జనాలకు వివరిస్తూ, ప్రేమ గల దేవుడు అందరినీ, పడిపోయిన వారందరినీ ఉద్ధరించి తీసుకుని వచ్చేవాడు. ఏ శరీరియు నశించటానికి ఇష్టం లేదు. కాబట్టి ఇష్టం లేని వారందరూ నాకు వద్దు ఈ దేవుడు అన్న వారందరూ కూడా మనం వారి కోసం ప్రార్థన మాత్రం చేయగలం. వాక్యం చెప్తే దాంట్లో వినేవాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రార్థన చేయగలం. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలం ఉండు, ఆ కాలం కొరకు మనం ఎదురు చూడాలి. మనకు దొరికిన కాలం ఇది కదండి. మనం రక్షించబడ్డాం, మనకు తెలుసు మన దేవుడు గొప్ప దేవుడు. తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సేవల్లోకి వెళ్తున్నారు బ్రదర్స్, చాలా మంది సేవలకు తిరుగుతూ ఉన్నారు. లోకమంతటా జరుగుతుంది సేవ. మనకు ఒక చిన్న క్లిప్పింగ్ చూసింది. చైనాలో 2050కి దగ్గర సగం దేశం క్రిస్టియన్స్ అయిపోతారట, ఒక కమ్యూనిస్ట్ దేశం. అట్లా దేవుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎంత వరకు వాడుకోవాలో అంత మటుకు వాడుకుంటాడు ఆయన. ఆ వాడకంలో నీ పాత్ర ఏంటి? దీన్ని ఎంతవరకు వాడుకుంటున్నాడు? ఏ విషయంలో వాడుకుంటున్నాడు? కొందరిని ప్రార్థన చేసే విషయంలో వాడుకుంటాడు. వీళ్ళు తిరగలేరు కదండి, వీళ్ళు సేవలో ముందుకు దూసుకెళ్ళలేరు. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, ఆ వయస్సు సమస్యలు ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి దినం ఒక అంశం తీసుకొని విజ్ఞాపన చేస్తే, గర్భిణీలు పాలిచ్చే వారికి శ్రమ ప్రభా దినమున రాకుండా ఉంటే బాగుంటుంది ఆయన ప్రార్థన చేద్దాము. చలికాలం మంది వద్దు ప్రభా అని ప్రార్థన చేద్దాము కదండి. తూర్పు నుంచి పడమర వరకు ఒక్క సెకండ్ లో ఆ ప్రకాశం, ఆ వెలుగు ఎట్లా వస్తుందో అంత తొందరగా జనాములను దేవుడు సమీకరిస్తాడు కదా. మనం ఆల్రెడీ మత్తయి వార్తలో ఉపమానం చూస్తాం కదా. ఒకటి తిరగలి విసురుతూ ఉంటారు, వారు మంచం మీద పడుకొని ఉంటారు, వారు పొలంలో ఉంటారు. పొలంలో ఉండే వాళ్ళు ఎవరు? మధ్యాహ్నం పూట పని చేసేవాళ్ళు. అంటే ఒక దేశంలో మధ్యాహ్నం టైము, తిరగలి విసరడం అంటే పొద్దునే భోజనాన్ని సిద్ధపరుస్తాం అంటే ఒక దేశంలో పొద్దున టైం, అది మంచం మీద పడుకున్నారంటే ఒక టైం రాత్రి ఒక దేశంలో కదా. ఇప్పుడు మనకు పగలు, ఇప్పుడు మనకు రాత్రి అయిందంటే అమెరికాలో పగలు ఇప్పుడు, ఇది అమెరికాలో పగలు ఇప్పుడు. అలాగే ఒక్కొక్క దేశంలో ఆ టైమింగ్లు మారుతాయి. కాబట్టి దేవుడు ఒక సెకండ్ అన్నప్పుడు ఒక దేశంలో మధ్యాహ్నం ఉంటుంది, ఒక దేశంలో పగలు ఉంటుంది, ఒక దేశంలో రాత్రి ఉంటుంది. ఆ సమయం కానీ ఒక్క సమయంలో జరుగుతుంది. కాబట్టి మనము సిద్ధపాటు ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడుతున్నాము అంటే ఖచ్చితంగా మనము క్రీస్తును ప్రకటిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. మనము అన్యుల వల్లే మాట్లాడకూడదు, బైబిల్ రీతిగా బిబ్లికల్ గా మాట్లాడటానికి మనము ప్రయత్నం చేయాలంట. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంది? ఒకసారి మనము ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు కావలసిన సంకల్ప కార్యసిద్ధి కలుగ చేయటానికి మనలో పనిచేస్తున్నాడు. తన సంకల్పం, తన కార్యసిద్ధిని కలుగ చేయటానికి ఆయన మనలో పనిచేస్తున్నాడు. మనకి ఎందుకు ఆరాటము? నేను ఎట్లా చేయాలి ప్రభా సేవ? నేను ఏ విధంగా ప్రభా? ఒక విశ్వాసి అనుకోవాలన్నమాట. ఇప్పుడు సేవకుడనే కాదు, ఒక విశ్వాసి అనుకోవాలన్నమాట. ప్రభా ఏ విధంగా నేను విశ్వాసంలో బలపడాలి? ఏ విషయంలో నేను బలపడాలి? నేను ఎక్కడ తప్పిపోతున్నానని సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు. మనము మన ఉద్దేశం నెరవేర్చుకుంటున్నామా? మనం ఎవరి ఉద్దేశం నెరవేరుస్తున్నాము? మన చిత్తము కాదు, తన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు కావలసిన సంకల్పంని కార్యసిద్ధిని కలగజేయడానికి మనలో పని చేస్తున్నాడు. మరి మనలో పనిచేస్తున్న దేవుడికి మన సంకల్పం తెలుసు, మనలో కార్యసిద్ధిని కలగజేయవాడికి మన శక్తి తెలుసు, సామర్థ్యం తెలుసు.
మన శక్తి తెలిసి మనల్ని ఎక్కడ ఉంచాలో మనకు తెలుసు. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా ఒక మాట కదండి. హామాను మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు. కేసు రివర్స్ అయింది. కారణం ఉపవాస ప్రార్థన. ఎస్తేరు మామూలు బానిస పిల్ల అంతఃపురంకి రాణిగా తీసుకురాబడి ఒక ఉద్దేశం ఉంది దాని వెనక కదండి. దేవుని ఉద్దేశం ఏంటి? అనేకులు యూదులు హింసించబడతారు, చంపబడతారు అనేది ఒక వార్త మనకు హామాను ద్వారా తెలుస్తుంది. రాజు దానికి రాజముద్ర కూడా వేసింది. రాజముద్ర వేసిన తర్వాత దానికి వెనక్కి తీయడానికి వీలు లేదు. కానీ దేవుని కార్యం ఎట్లా ఉందంట? ఒక్క ఉపవాస ప్రార్థన. మొర్దెకై, ఎస్తేరు, తన యూదా జనాంగం అంతా ఆ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు విన్నాడు. కేసు మొత్తం రివర్స్ అయింది కదా. ఎంతగా రివర్స్ అయిందంటే మొర్దెకైని చంపాలనుకున్న కొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. మొర్దెకై ఆ రాజముద్రను పొందుకున్నాడు. దేశంలో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ గా నిలబడ్డాడు. ప్రెసిడెంట్ దూషించబడుతుందో, హింసించబడుతుందో, చంపబడుతుందో, రాజు కోపం వస్తే, ఆగ్రహం వస్తే ఏమైనా జరుగుతుంది. కానీ ఎస్తేరు విషయంలో కనికరం పొందింది. ఆయన తన బిడ్డల కోసం ఉపవాస ప్రార్థనలో ఆమె విజయం పొందింది. కార్యం జరిగించి వాడు ఎవరంట? దేవుడు. మన ప్రయత్నం మాత్రము విజ్ఞాపన ప్రార్థన. ఎందుకంటే దేవుడు మన కోసం సిద్ధం చేసినది శాశ్వతంగా ఎవరు మన దగ్గర నుంచి దొంగిలించలేరు. మన కోసం సిద్ధపరిచిన ఏమేమో ఉన్నాయి. అవన్నిటిని పొందాలంటే దేవుడు మనకు శాశ్వతంగా సిద్ధపరుస్తాడు. దాన్ని ఎవరిని దొంగిలించనీయడు. తాను ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ దాన్ని అడ్డు వేసేవాడు ఆయనే. అడ్డు వేసేవాడు దేవుడు. తీసివేసినది ఇతను పూర్తిగా తీసివేస్తాడు. దేవుడు నీలో ఏది తీసివేయాలనుకుంటుండో అది సంపూర్తిగా నిర్మూలన చేయవాడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉన్నాడు. అహంకారపూరితంగా ఉంటే కార్యములు జరగవు. అహంకారపూరితంగా ఉంటే దేవుడు ఇష్టపడడు. నీ అధికారము, నీ అహంకారము, నీ గర్వము నిన్ను నాశనములకు దారి తీస్తాయి తప్ప జీవ మార్గములకు నడిపించవాలి. కాబట్టి కార్యం చేస్తున్నప్పుడు ఏమనుకోవాలంట? దేవుడి యొక్క కాలములను గురించి తెలుసుకుంటే మన పని కాదు. మన పని కేవలము క్రీస్తును ప్రకటించటమే. ఎందుకంటే ఈ కార్యములని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు కదా. లూకాసు వార్త 17:24 వచనం. లూకాసు వార్త 17:24 వచనంలో ఒక్క దిక్కునికి ఎలాగూ ప్రకాశించినో తూర్పు నుంచి పడమ వరకు ఆ దినము ఆ గడియ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని తన స్వాధీనమందు ఉంచుకున్న దేవుడు మన కార్యములను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంతో మందిని మనకు సహాయకారిగా నడిపిస్తాడు. అబీమెలెకు ఒక విషయంలో అబ్రహాంకు చేసిన సహాయం కదా. అలాగే మనకు కోరహు, బైబిల్లో నెకో రాజు, నెబుకద్నెజరు, కోరేషు రాజు, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డల పట్ల తగిన కార్యం జరగడానికి దేవుడు వారిని అన్యులుగా ఉంటే కూడా వాడుకున్నాడు. మనం కార్యం చేస్తున్నప్పుడు మనకు అన్య సహవాసము లేకపోయినా వాళ్ళ సహాయం జరుగుతుందంట. సపోర్ట్ ఉంటుంది మనకు. వాళ్ళు దేవుడి కార్యంలో ఆ విధంగా ఉంటాయి. కాబట్టి బైబిల్లో మనం చూస్తున్నాం కూడా కదండి. మన హెబ్రీ పత్రిక ఒకసారి చూసుకొని నేను ముగించుకుంటాను. 12వ అధ్యాయము 2వ వచనంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి అన్నమాట. హెబ్రీ పత్రిక 12:2. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని మనుషులను కాదు, వాళ్ళు చేసే దోషులను కాదు, వాళ్ళు చెప్పే మాటలను కాదు, మనల్ని వెనక్కి లాగే వారి ప్రవర్తనను కాదు, కానీ ఆయనను ఎంతగా అవమానం పొందిండో ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోనండి. తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన దేవుని
అంతయు ఓర్చుకున్న దేవుని, ఈ మనుషులు వీళ్ళు ఇంతే, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అనగలిగిన గొప్ప మనస్సు ఆయనది కదా. మనమైతే వెంటనే శపిస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడు ఆయన, ఆ వ్యతిరేకతంతా భరించిన దేవుని ఆయనను జ్ఞాపకం చేసుకున్నది, తలంచుకున్నది. మీకు పాపంతో పోరాడటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు, ఇంకా దానిని ఎదిరింపలేదు. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు బట్టే ప్రతి పాపమును మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో చేరడానికి, విజ్ఞాపన ప్రార్థనలో బలముగా మనము సాగటానికి, సేవ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయటానికి, దేవుడి కార్యంలో మనము వివరించటానికి, ఆయన పరిశుద్ధతను, నీతిని ప్రకటించమంటున్నాడు కదండి. 10 ఆజ్ఞలను మనల్ని ప్రకటించమని చెప్పలేదు. 10 ఆజ్ఞలు కాదు ముఖ్యం. ఫస్ట్ ప్రభువు, ఆయన నీతి, ఆయన యొక్క సిద్ధ మనస్సు, ఆయన యొక్క ప్రణాళిక. ఎందుకంట మనము ముడత అయినను, మచ్చ అయినను, డాగు అయినను లేకుండా పరిశుద్ధంగా ఉంచటానికి ఆయన ఈ భూమి మీద మన కోసం వచ్చి, ఇది వదిలేసి మనం ఇంక ఏది చెప్పినా కూడా అది సువార్త కాదు. ఎందుకంటే ఇది విన్నాక వాళ్ళు ఖచ్చితంగా సువార్తలో నిలబడతారు. ఎందుకంటే మనం ప్రార్థించేది పరిశుద్ధాత్మ దేవుడి సహాయం చేత. ఇవి చెప్పకుండా మనం ఇంకేది చెప్పినా కూడా అసలు ఫలించదు. అది ముందు ప్రభు యొక్క నీతిని వాళ్ళకు వెల్లడి చేయాలంట. ఎందుకంట వారికి భూలోకంలో ప్రకటించడం మన బాధ్యత. శత్రువులపై విజయవంతంగా జీవించడానికి ఆయన అధికారంని మనం ఉపయోగించుకోవాలి. ఆయన అధికారంని ఉపయోగించుకోవాలా. అన్ని కదా, అన్ని శాసనముల కంటే కూడా ఉన్నతమైన నామము, అన్ని శాసనాలు, అన్ని ఆజ్ఞల కంటే కూడా ఉన్నతమైన నామం మన దేవుడి నామం. ఈ నామంను ప్రచురపరచడానికి మనము పిలువబడ్డాము. ఈ నామం కొరకే మనము ఎన్ని కష్టాలైనా భరించగలము. ఈ నామము నిమిత్తము మనము ఎంతమంది చేతైనా దూషించబడతాము, అన్నిటిని ఓర్చుకోవటానికి ఆయన అన్నిటిని భరించిన దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీలు 12:2 చెప్పిన ప్రకారం అన్నిటినీ దూషించగలరు. 2వ తెస్సలోనికీయుల పత్రికలో లాస్ట్ లో చూసుకున్నాం, 2వ అధ్యాయము 7వ వచనం. 2వ తెస్సలోనికీయులకు 2:7 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధమైన సంబంధి అయిన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. తను ఆల్రెడీ ధర్మ విరోధం, వాడు ధర్మ విరోధి కాబట్టి ప్రభు యొక్క ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి జనాలని ఆల్రెడీ మాయ చేస్తున్నాడు తన మాటల చేత, తన అద్భుతాల చేత. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించు. ఎంతవరకు చేయగలడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు వాడు ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే వాడి కార్యంలో పడిపోయింది. కాబట్టి క్రీస్తు విరోధిని అడ్డగిస్తూ సంఘాన్ని కడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు. ఆ క్రీస్తు విరోధి ఇంకా పరిపూర్ణంగా పని చేయలేదు. అది తోకతో ఆడిస్తుంది. తల చితక కొట్టింది దేవుడు సిలువలో, తోకతో ఆడిస్తుంది. అది తోకతో చేస్తేనే ఇంత భయంకరంగా ఉందన్నమాట. అదే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, దానిని అడ్డగిస్తూ సంఘాన్ని, మనం కొరింథీ పత్రిక చూస్తాం, అడ్డగిస్తూ సంఘాన్ని కడుతూ, సంఘంని కాపాడుతూ, సంఘంని బలపరుస్తూ ఉన్నవాడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ సంఘంని బలపరిచే ఉద్దేశములు, సంఘంని కొనసాగించే ఉద్దేశంలో, సంఘంని సరిచేయవలసిన ఉద్దేశంలో అన్ని కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడికి మనము ఒప్పుకుందాము, ఆ దేవుని యొక్క కార్యంలో మనము వివరించుదాము. క్రీస్తును ప్రకటింపక మానలే. మనం ఏది చెప్పినా మన సువార్తలో ఖచ్చితంగా క్రీస్తుని ప్రకటించాలి. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిందాక ప్రార్థన చేస్తాం. మహాగణుడు అయిన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడవు, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు గొప్ప కార్యములను మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా, నీ యొక్క వాక్యంలోని మర్మాలను మేము తెలుసుకుంటూ ఉండగా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు అని ప్రభా, నువ్వు మా కొరకు ప్రభావితం మమ్మల్ని మచ్చ, డాగులు, ముడతలు లేకుండా, కళంకం లేకుండా తండ్రి ప్రభా మరి పరిశుద్ధంగా ఉంచటానికి నువ్వు ఈ భూమికి వచ్చే దేవుడు. ఈ కార్యములను మేము వివరించడానికి
మాకు కావాల్సిన జ్ఞానం దయచేయమని, విన్న వాక్యం ఫలింప చేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా సేవలో ప్రభా నిన్ను ప్రకటించాలి నా తండ్రి ప్రభా. రాజువు అభిషక్తుడు అయిన రాజువి రానైన దేవుడు అని నీ గురించి మేము ప్రకటించాలి. మాకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నీకు చేతులకు అప్పచెప్పుకోండి, ఫలింప చేయమని యేసు శక్తి గల నామములో అడిగి ప్రార్థించి థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. పరిశుద్ధరా బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వగలరా బ్రదర్? ఓకే అక్క. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము ప్రేమ సమాధాన నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో ఆమె. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అందరికీ